హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. నేను ఈరోజు క్విక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డే మొత్తంలో ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత నేను ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. సో కొంచెం సేపు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన క్యారెట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. క్యారెట్ మనకి వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. క్యారెట్లో విటమిన్ ఏ కూడా ఉంటుంది. సో ఇది మన విజన్కి కూడా చాలా మంచిది. సో క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాక మూత పెట్టుకోవాలి. సో క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా బాగా కుక్ అయ్యేదాకా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టాలి. టొమాటోస్ కూడా కుక్ అయ్యాక 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఫైనల్లీ మనం కొత్తిమీర యాడ్ చేయాలి. సో వన్స్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా ఉండి తర్వాత ఇందులో మనం ఓట్స్ యాడ్ చేసుకుంటాం. నేను ఇక్కడ మసాలా ఓట్స్ యూస్ చేస్తున్నా. పక్కన పిక్ యాడ్ చేస్తున్నా. నేను ఆ ఓట్స్ యూస్ చేస్తున్నా. మసాలా ఓట్స్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. వెజీ ట్విస్టీ, క్లాసిక్ మసాలా, అలా నేను మసాలా కొరియాండర్ యూస్ చేస్తున్నా. మసాలా ఓట్స్ కొనాలి అనుకుంటున్న వాళ్ళు ముందు శాంపుల్ ప్యాకెట్స్ కొంటే బెటర్. మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవచ్చు. ఓట్స్ బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. నాకు కుక్ అవ్వడానికి 2 మినిట్స్ పట్టింది. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇందులో నేను వేసిన క్యారెట్, టొమాటో కాకుండా ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ నార్మల్ ఓట్స్తో కూడా చేయొచ్చు. కానీ మన హెల్త్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో టేస్ట్కి అంతకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. హోప్ ఈ బ్రేక్ఫాస్ట్ వీడియో మీ బిజీ లైఫ్లో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.